హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మాధురన్ జేఎస్ పార్ట్ 1లో నేను స్ప్రెడ్ ఆపరేటర్ అలాగే అరే మెథడ్స్ కొన్ని మ్యాప్ రెడ్యూస్ ఫిల్టర్ మెయిన్గా దిస్ కీవర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మిస్ అయింది, ఇక పైన ఐకాస్లో చెక్ చేయండి. ఈ వీడియోలో ఇది పార్ట్ 2 అనమాట. మాధురన్ జావా స్క్రిప్ట్లో ఈ వీడియోలో మనము కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అలాగే సెట్ ఇంటర్వెల్ సెట్ టైం మొత్తం కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఫంక్షన్స్తో. అవి ఎలా యూస్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PMకి మెయిన్ స్టాక్ సిరీస్ సంబంధించి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే మనకు డెఫినేషన్ వచ్చేసి ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కిందకి పాస్ చేసి, ఓకేనా, దాన్ని కాల్ చేస్తే అది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఓకే, ఇది నేను విత్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తాం. ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇంకో ఫంక్షన్ అదర్, లేకపోతే ఫంక్షన్ ఏ అని ఇద్దాం. ఓకేనా, ఫంక్షన్ షార్ట్కట్ ఎఫ్ఎన్ అని పెట్టి ఫన్ అని పెట్టి ఏ అని ఇద్దాం. ఓకేనా, దీంట్లో నుంచి ఫన్ ఏ అనేది కాల్ చేస్తాం. సో నువ్వు దీనికి కాల్ చేస్తున్నావు అంటే ఇదేంటి ఫంక్షన్ అనే కదా. సో ఇప్పుడు ఆ ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఫంక్షన్ ఫన్ ఏ, ఓకేనా, దీనికి ఒక నేమ్ ఉంది కాబట్టి ఫంక్షన్ ఫన్ అని ఇద్దాం. దీంట్లో console.log ఫ్రమ్ ఫన్ ఏ, ఓకేనా. ఇప్పుడు మనము మనకి ఇది ప్రింట్ కావాలా, ఇది ప్రింట్ కావాలంటే నువ్వు ఏ ఫంక్షన్ కాల్ చేయాలా, ఫన్ అనేది. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఫన్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదు. చూసారా, ఫ్రమ్ ఫన్ ఏ అంటే చూడండి. ఇప్పుడు ఈ ఫన్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ని మీరు ఇంకో ఫంక్షన్కి ఒక ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తున్నారు ఇక్కడ కదా, పంపించి ఆ ఫంక్షన్ నుంచి దీన్ని కాల్ చేస్తున్నారు. సో దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటారు. కాన్సెప్ట్ అంతే సింపుల్గా. ఇంటర్వ్యూస్ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్, కాల్ బ్యాక్ హెల్ అని అడుగుతారు. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే when you pass a function as an argument to another function. So when you pass a function, అంటే ఫంక్షన్ ఏని యాజ్ ఏ ఆర్గ్యుమెంట్ నార్మల్ ఫన్ అనే దాంట్లోకి ఒక ఆర్గ్యుమెంట్ కిందకి పంపిస్తున్నాం, పంపించి దాని నుంచి కాల్ చేస్తున్నాం. దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారంట. తెలుగులో చెప్పాలంటే ఒక ఫంక్షన్లో నుంచి ఇంకో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్లుగా పాస్ చేసి దాంట్లో నుంచి ఆ ఫంక్షన్ కాల్ చేసేదాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకేనా, తిప్పి తిప్పి చెప్పిన లాంగ్వేజ్ మీనింగ్ సింపులే. ఓకేనా, సో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 2 to 3 లాజిక్స్ మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుందాం. సో ఒక లాజిక్ ఎగ్జిక్యూట్ అయినాక ఇది ఇంకోటి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుందాం. అట్లాంటి సిచ్యువేషన్లో మనము ఇది యూజ్ చేస్తాం. సో నువ్వు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ దీనిలో కింద ఇంకోటి ఉంటుంది. ఓకేనా, console.log ఫ్రమ్ ఫన్ అని వెళ్తా. ఓకే, ఇప్పుడు రన్ చేశాను. సో మనకు ఫస్ట్ ఫంక్షనల్ లాజిక్ రన్ కావాలి ఈ ఫంక్షన్లో. ఓకేనా, సో ఫస్ట్ ఫంక్షనల్ లాజిక్ రన్ అయింది, అయినాక రిమైనింగ్ లాజిక్ రన్ కావాలి. అట్లా అంటే ఫస్ట్ ఇది అయినాకే నాకు ఇది రన్ కావాలా అన్న టైప్లో ఉన్నప్పుడు. కొన్నిసార్లు ఇప్పుడు దీంట్లో ఒక రిజల్ట్ వస్తుంది ఈ ఫంక్షన్లో నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్లో నుంచి ఏజ్ అనేది 18 అని వచ్చింది అనుకుందాం. నువ్వు ఇక కండిషన్ ఇక స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, కాన్స్ట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఈ ఫంక్షన్లో రిజల్ట్ రిటర్న్ చేసినాం అనుకుందాం. ఓకేనా, రిటర్న్ 23 అన్న. ఓకేనా, ఇప్పుడు కండిషన్ రాస్తాం. ఇఫ్ రిజల్ట్, ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 23 console.log వ్యాలిడ్. ఓకేనా, చూద్దాం. వ్యాలిడ్ అని వచ్చింది. ఓకే, నేను 23 కాకుండా ఇక్కడ 22 వెళ్తా. చూసారా, వ్యాలిడ్ అని రాలే. అలా కొన్నిసార్లు మీకు కండిషన్ బేస్ మీద కూడా ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అయినాక దీంట్లో ఇంకో లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఈ కలర్ క్లియరా. నెక్స్ట్ కాల్ బ్యాక్ హెల్ అని ఒకటి ఉంటుంది. కాల్ బ్యాక్ హెల్ అంటే చూడండి,
మీరు ఫంక్షన్ ఏ ఉంది. ఓకేనా? నార్మల్ ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్‌లో ఫంక్షన్ ఏ కాల్ చేసినప్పుడు బానే ఉంది. ఇప్పుడు ఇదంతా తీసేస్తా మీకు కన్‌ఫ్యూజ్ లేకుండా. ఓకేనా? ఇప్పుడు ఇలాంటివి ఇంకో 3 తీసుకుందాం. తీసుకొని ఫంక్షన్ బి అని ఇద్దాము. ఇది ఫంక్షన్ బి. ఇది ఫంక్షన్ సి. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫంక్షన్ ఏ నుంచి సి ఉంది. నేను దీంట్లో ఫంక్షన్ ఏ కాల్ చేసిన. ఫన్ ఏ అని. ఓకేనా? దీంట్లో ఫన్ బి కాల్ చేసిన. దీంట్లో ఫన్ సి కాల్ చేసిన. ఓకేనా? ఇక అంతా ఆర్గ్యుమెంట్స్ ఇవే ఇద్దాం. సో, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి. నేను ఫైనల్‌గా కాల్ చేస్తే ఫస్ట్ ఫంక్షన్ మాత్రమే. ఇప్పుడు చూడండి. మనం కాల్ చేస్తాండేది ఈ ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. కాల్ చేసి ఏమి ఇస్తున్నాం? ఫంక్షన్ ఏ అనేది ఆర్గ్యుమెంట్‌గా ఇస్తున్నాం. ఫంక్షన్ ఏ కాల్ అయింది. ఫంక్షన్ ఏలోకి పోతావు. ఫంక్షన్ ఏలో మళ్ళీ ఫంక్షన్ బి కాల్ చేస్తున్నావు. ఓకేనా? మళ్ళీ ఫంక్షన్ బిలో ఫంక్షన్ సి కాల్ చేస్తున్నాం. అంటే ఒక ఫంక్షన్‌లోనే ఒక కాల్ బ్యాక్ ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. దాంట్లో మళ్ళీ ఇంకో ఫంక్షన్ అట్లా ఒక రిపీటెడ్‌గా ఒకదాని లోపల ఇంకోటి, ఒకదాని లోపల ఇంకోటి చేయడాన్ని దీన్ని కాల్ బ్యాక్ హెల్ అంటారు. ఇలా చేయడం వల్ల మీకు ఇప్పుడు ఇలా చూడండి. ఈ సింగిల్ లైన్‌గా మీకు కోడ్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. అలాంటి నంబర్ ఆఫ్ ఫంక్షన్స్, నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ లాజిక్ ఉంటది దీంట్లో. సో, ఒక్కొక్క ఫంక్షన్ నుంచి ఒక్కొక్కటి, ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి. అంటే ఫైనల్‌గా నీకు ఈ ఫస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దాని ఇంటర్నల్‌గా ఒక 4-5 ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. దీన్ని కాల్ బ్యాక్ హెల్ అంటారు. నథింగ్ బట్ లూపింగ్. ఒక ఫంక్షన్ లోపల ఇంకోటి, దాని లోపల ఇంకొకటి, దాని లోపల ఇంకొకటి అట్లా కాల్ బ్యాక్ ఫంక్షన్ రన్ అవుతూనే ఉంటే దాన్ని మనకి ఇష్యూస్ వస్తాయన్నమాట. వచ్చి దీన్ని కాల్ బ్యాక్ హెల్ అంటారు. ఓకేనా? అండ్ క్లోజ్‌గా క్లమ్జీగా ఉంటుంది. సో, ఈ ఇష్యూస్‌ని క్లియర్ చేయడానికి మనకు ప్రామిసెస్ అని ఉంటాయి జావాస్క్రిప్ట్‌లో. ఓకేనా? ప్రామిసెస్ అని మాత్రం జావాస్క్రిప్ట్‌లో ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ప్రామిసెస్ అనేది. బట్ ఇది సినారియో. వాట్ ఈస్ కాల్ బ్యాక్ హెల్ అంటే జస్ట్ ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్. ఓకేనా? కాల్ బ్యాక్ హెల్ నథింగ్ బట్ ఒక ఫంక్షన్‌లో నుంచి ఇంకో ఫంక్షన్‌ని మరి దానిలో ఇలా. అలాగా రిపీటెడ్‌గా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ యూజ్ చేయడాన్ని కాల్ బ్యాక్ హెల్ అంటాం. సో, దీంతో మనకు కాల్ బ్యాక్ ఫంక్షన్ కాన్సెప్ట్ అయిపోయింది సింపుల్‌గా. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కొన్ని ఉంటాయన్నమాట. మెథడ్స్ టైపు. అవి వచ్చేసి ఫస్ట్ సెట్. ఓకేనా? సెట్ టైమ్‌ఔట్. ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటది. ఫస్ట్ వచ్చి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. సెకండ్ వచ్చేసి టైమ్. ఓకేనా? కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది యారో ఫంక్షన్ ఇస్తాను. దీంట్లో ఏమి ఇస్తా అంటే console.log ఆఫ్టర్ 5 సెకండ్స్ అని వెళ్తా. ఓకేనా? పెట్టి ఇక్కడ ఈ ఫంక్షన్ అయిపోయినాక కామా పెట్టి 5000 అని ఇస్తా. సేవ్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నా. కౌంట్ డౌన్ చేయండి. ఓకేనా? రన్ 1, 2, 3, 4, 5 చూసారా? మనకు అది నాకు త్వరగా లెక్కేసినట్టున్నా. సో, 5 సెకండ్స్‌కి మనకి ఇది ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఈ సెట్ టైమ్ అవుతే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాంటి కేస్‌లో యూజ్ అవుతుందంటే మీరు మీ వెబ్‌సైట్ ఉంది. యూజర్ మీ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఓపెన్ చేసిన 2 సెకండ్స్‌కో, 3 సెకండ్స్‌కో వెల్కమ్ అని రావాలి. ఓకేనా? అలాంటప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. దానికి వెల్కమ్ వచ్చే మనకు అలర్ట్‌లాగా ఒక డైలాగ్ బాక్స్ కూడా ఉంది. అలర్ట్ అని చెప్పి ఇక్కడ హాయ్ యూజర్ అని ఇస్తా. ఓకేనా? ఈ అలర్ట్ అనే ఒక మెథడ్ నా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పలేదు. ఇప్పుడు రన్ చేస్తా చూడండి. ఓకేనా? 5 సెకండ్స్ అయినాక కన్సోల్‌లో ఆఫ్టర్ 5 సెకండ్స్ అని ప్రింట్ అయితది. అలర్ట్ అనేది మనకు ఇక్కడ రాదు. బ్రౌజర్‌లో అయితే వస్తుంది. గోలో క్లిక్ చేద్దాము. సో, బ్రౌజర్‌లో చూద్దాం. ఒక 5 సెకండ్స్‌కి రావాలా మనకి. చూసారా? హాయ్ యూజర్. ఓకేనా? ఇట్లా పైన బాక్స్ లాగా వచ్చాక మనం అలర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ పేజ్ రిఫ్రెష్ చేస్తాను. 1, 2, 3, 4, 5 చూసారా? 5 సెకండ్స్‌కి ఇలా అలర్ట్. ఓకేనా? సో, మీకు ఇప్పటికే అర్థమైంది. సెట్ టైమ్ అవుతంటే ఆ పర్టిక్యులర్ టైమ్ అయిపోయినాక ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ కమ్మని. ఓకేనా? సో, సెట్ టైమర్‌లోనే మనకు ఇది సింటాక్స్. ఫస్ట్ ఒక ఫంక్షన్ రాస్తావు కాల్ బ్యాక్ ఫంక్షన్. నెక్స్ట్ టైమ్. 5000స్‌లో ఉంటుంది. ఇది మిల్లీ సెకండ్స్ అనమాట. 5000 అంటే 5 సెకండ్స్. 1000 అంటే 1 సెకండ్ అలా. మిల్లీ సెకండ్స్‌లో ఇస్తాం టైమింగ్ అనేది. మనకి ఇది ఒక ఐడీని ఇస్తుందనమాట. ఇప్పుడు నేను కాన్స్ట్ ఐడీ ఈజ్ ఈక్వల్స్ అన్నాం. ఓకేనా?
నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐడి అని ఇద్దాం. చూద్దాం. సో ఒక ఐడి వచ్చింది, 1 అని ఒక ఐడి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక బటన్కి దీన్ని లింక్ చేద్దాం. ఓకేనా. లెట్ btn is equals to document dot get element by id btn. సో నేను ఇక కోడ్ తీసుకున్నాను. దీనికి ఈవెంట్ లిజనర్ btn డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఈవెంట్ లిజనర్స్ అని నా ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. ఒకవేళ మీకు అది గుర్తు లేకపోతే ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోని. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలంటే నేను క్లియర్ టైమ్ అవుట్. ఓకేనా. క్లియర్ టైమ్ అవుట్ ఆఫ్ ఐడి. ఇదంతా తీసిపోయి పైన వెళ్దాం. సో మనం ఇంకా ఏం రాస్తున్నాం చూడండి. సెట్ టైమ్ అవుట్ అనగా ఒక వేరియబుల్లో స్టోర్ చేసినాం. ఈ వేరియబుల్లో సెట్ టైమ్ అవుట్ అనగా ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది జనరల్గా. ఓకే. ఇక మనం ఏం చేస్తాం, క్లియర్ టైమ్ అవుట్ ఆఫ్ ఐడి అని ఉంది. సో బటన్ ఎక్కడ ఉంది, ఇంకో ఇది. ఈ బటన్కి మనం లింక్ చేసినాం. ఓకేనా. ఎక్కడంటే దీంట్లో. ఇది ఓకేలే. ఇప్పుడు రిఫ్రెష్ చేసిన 1 2 3 4 5 5 సెకండ్స్కి మనకు ఇది ప్రింట్ అవుతుంది. ఈసారి ఏం చేస్తుందో రిఫ్రెష్ చేసినాక ఈ బటన్ క్లిక్ చేస్తాను, జనరేట్ టెక్స్ట్ క్లిక్ చేసిన. ఇప్పుడు చూడండి, మనం ఒక 10 సెకండ్స్ ఎంచుదాం కావాలంటే. 1 2 3 4 5 6 7 8 9 10. మనకి అవుట్పుట్ రాలేదు. మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఈసారి ఒక ఏం నొక్కను, ఊరికే ఉందాం. 1 2 3 4 5 5 సెకండ్స్కి వచ్చింది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఈసారి బటన్ నొక్కుతాను. నొక్కేసిన. 1 2 3 4 5 6 7 8 చూసారా సార్, రాలే. సో మనకు ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఎలా ఓకే, ఇది ఇంతకుముందు ఎర్రలే. సో ఇది ఎలా కేసు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ ఉంది. మీ వెబ్సైట్లో ఒక 10 సెకండ్స్ తర్వాత యూజర్ లాగౌట్ అయిపోవాలి అనుకుందాం. ఓకేనా. యూజర్ లాగౌట్ అయిపోయి మీకు ఇక్కడ లాజిక్ రాసినారు. ఈ సెట్ టైం మొత్తం కన్సోల్ లాగా ఇక్కడ లాజిక్ రాసినారు. ఏమని, ఒక 10 సెకండ్స్ అయినా కూడా యూజర్ ఏం చేయకపోతే లాగౌట్ అని లాజిక్ రాసినారు. దీనికి మీరు ఇలా పెట్టచ్చు. అక్కడ బటన్ ఉంది, స్టే లాగిన్ అని ఒక బటన్ ఉంది అనుకుందాం. సో 10 సెకండ్స్ లోపల ఈ బటన్ క్లిక్ చేసినదే అనుకో, అప్పుడు ఈ లాగౌట్ అనేది జరగకూడదు, వాళ్ళు లాగిన్లోనే ఉండాలి. ఓకేనా. అలాంటి కేసులో ఇలా ఇది యూజ్ అవుతుంది, ఈ క్లియర్ టైం అవుట్ అనేది. ఓకేనా. మీరు ఒక యాక్షన్ పర్టికులర్ టైం తర్వాత జరగదా అనుకున్నారు. ఒకవేళ ఆ యాక్షన్ జరిగే లోపల యూజర్ ఇంకో యాక్షన్ చేస్తే ఈ యాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోవాలి. క్యాన్సిల్ అయిపోయి క్లియర్ టైం అవుట్ యూజ్ చేస్తాం. క్లియరా. సెట్ టైమ్ అవుట్, క్లియర్ టైం అవుట్. ఓకేనా. ఓకే, ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ సెట్ ఇంటర్వెల్. దీనికి సేమ్ లాజిక్. ఓకేనా. ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తావు. ఓకే, బాగానే ఉంది. దీంట్లో కూడా కన్సోల్ డాట్ లాగ్ ఓకేనా హాయ్ అని ఇచ్చి 2000 ఇస్తా, అంటే 2 సెకండ్స్ అని. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక మీకు గమనించినైతే ఎవ్రీ 2 సెకండ్స్కి హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. నంబర్ పెరుగుతాను చూడండి కదా. 4 వచ్చింది, 1 2 5 వచ్చింది, 1 2 6 1 2 7. అంటే ఎవ్రీ 2 సెకండ్స్కి మీకు హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇఫ్ దీని యూసేజ్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అంటే సెట్ ఇంటర్వెల్ అంటే ఆ పర్టికులర్ ఎవ్రీ టైం ఆ లాజిక్ మళ్ళీ రిపీటెడ్గా మనకు రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ లాజిక్ అనేది నేను 2 సెకండ్స్ పెట్టా. సెట్ టైం అవుట్ అలా కాదు, నువ్వు పర్టికులర్ టైం తర్వాత ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యి ఆగిపోతుంది. బట్ సెట్ ఇంటర్వెల్ ఆ పర్టికులర్ టైంకి రిపీటెడ్గా అవుతుంది. నువ్వు 2 సెకండ్స్ ఇస్తే ఎవ్రీ 2 సెకండ్స్కి ఒకసారి, 4 సెకండ్స్ ఇస్తే ఎవ్రీ 4 సెకండ్స్కి ఒకసారి, అలా ఆ లాజిక్ రన్ అవుతూనే ఉంటుంది. సో దీంట్లో మనకు ఒక ఇష్యూ ఉంది. ఏది, నువ్వు సెట్ టైం అవుట్లో ఒకసారి రన్ చేస్తావు పర్టికులర్ టైం తర్వాత. సో ఇష్యూ లేదు, ఒకసారి రన్ అవుతుంది, వెళ్ళిపోతుంది, ప్రోగ్రామ్ బాగానే ఉంటుంది. ఇది చూడండి 13 టైమ్స్ రన్ అయింది, ఇప్పటికి ఇంకా రన్ అవుతూనే ఉంది. నువ్వు రిఫ్రెష్ చేసేంత వరకు అది ఆగదు, లేకపోతే బ్రౌజర్ క్లోజ్ చేసేంత వరకు అది ఆగదు. రన్ ఇవి మళ్ళీ రిఫ్రెష్ చేసినా మళ్ళీ రన్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఇన్ఫినైట్ రన్ అవ్వడం వల్ల మెమరీ లీకేజ్ అట్లాంటివన్నీ వస్తాయన్నమాట. ఆ కాన్సెప్ట్ అంతా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అడ్వాన్స్ చేయొచ్చులో. బట్ దీన్ని పర్ఫార్మెన్స్ ఇష్యూ మెమరీ లీకేజ్ అంటారు. సో నువ్వు ఒక పర్టికులర్ టైం తర్వాత దీన్ని ఆపేయాలి, సెట్ ఇంటర్వెల్ అనేది. సో దానికి ఏం చేస్తావు అంటే నువ్వు
దీనికి ఒక 5 వస్తుంది. కాన్స్ట్ 5 ఈజ్ ఈక్వల్స్ తీసుకొని సెట్ టైమ్ అవుట్ యూస్ అయిపోదు. ఓకేనా? సెట్ టైమ్ అవుట్ యూజ్ చేసి ఏం చేస్తామంటే క్లియర్ ఇంటర్వెల్. ఓకేనా? క్లియర్ ఇంటర్వెల్ ఆఫ్ ఐడి అండ్ విత్. సెట్ టైమ్ అవుట్ ఎప్పుడు వెళ్తావంటే ఒక 10,000 వెళ్దాం. ఓకేనా? 10,000 అంటే ఎన్ని సెకండ్స్? 10 సెకండ్స్. అంటే 10 సెకండ్స్లో ఇది ఎవ్రీ 2 సెకండ్స్కి ఒకసారి రన్ అవుతుందంటే 10,000 అంటే 5 టైమ్స్. సో హాయ్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అయ్యి ఆగిపోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, హాయ్ వచ్చింది, పక్కన నంబర్ 2 వచ్చింది, 3, 4, 5, ఇంకా మళ్ళీ పెరక్కోదు. చూసారా? 5 టైమ్స్ వచ్చి ఆగిపోయింది. ఎందుకు? మనం ఇక్కడ రాసినాం 10 సెకండ్స్ తర్వాత ఈ సెట్ ఇంటర్వెల్ అనేది స్టాప్ చేయని చెప్పినాం. ఓకేనా? సో 10 సెకండ్స్లో 5 టైమ్స్ తిరిగింది ఇది. ఎవ్రీ 2 సెకండ్స్కి వన్స్ అంతే. సో ఇలా ఈ విధంగా మనకు సెట్ టైమ్ అవుట్, క్లియర్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్, క్లియర్ ఇంటర్వెల్ అనేది జావాస్క్రిప్ట్లో యూజ్ అవుతుంది. ఒక పర్టికులర్ లాజిక్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయాలన్నా, లేదా ఒక పర్టికులర్ లాజిక్ని ఒక టైం తర్వాతే రన్ చేయాలనుకున్నా, అట్లాంటి కేసు ఇవన్నీ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో గైస్, ఇది మనకు కాల్ బ్యాక్ ఫంక్షన్స్, అలాగే సెట్ ఇంటర్వెల్, సెట్ టైమ్ అవుట్, క్లియర్ ఇంటర్వెల్, క్లియర్ టైమ్ అవుట్. ఈ కాన్సెప్ట్స్ ఈజీగానే ఉన్నాయి, మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా ఏం పర్లేదు, ఇంకోసారి చూడండి. అయినా కావాలంటే కామెంట్ సెక్షన్లో డౌట్ పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.